వెల్కమ్ టు జస్ట్ జీసస్ హెబ్రీ 11:35. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడి యేసుక్రీస్తు రక్తములో కడగబడి వారు దేవుని యొక్క రాజ్యం విషయంలో ప్రవృత్తిలాగా కరిగిపోయి లోకానికి గొప్ప వెలుగును ప్రసాదించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు వారి తర్వాత మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను మొదలుకొని నేటి 21వ శతాబ్దం వరకు కూడా ఎంతోమంది తమ జీవితాలను, వారి త్యాగాలను, వారి యొక్క జీవితాలను, వారి కుటుంబాలను దేవుని యొక్క రాజ్యంలో ప్రాణంగా పెట్టడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి ఆశ్చర్యదిస్తున్నటువంటి గ్రహాం స్టెయిన్స్ గారు, అదేవిధంగా ఎంతోమంది క్రీస్తు కోసం హతసాక్షులు కావడం జరిగింది. అపోస్తలుడైన పౌలైతే దేవుని యొక్క పునరుత్థానం కోసం తన జీవితాన్ని మొత్తం కూడా పానార్పణంగా సమర్పించడం జరిగింది. అలాంటి జీవితాన్ని సాధన చేద్దాము. హల్లెలూయా.